హర హర మహాదేవ ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు, కృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీస్సులు. ఈనాటి నుండి ధారావాహికగా మా ఛానల్లో చమక్కులు అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది 5 నిమిషాల నుండి 7 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. దీనిలో ఉన్న ప్రయోజనాలన్నీ ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. చూడని వారు దాన్ని చూస్తే దీని యొక్క ఆశ్చర్యం ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు గీతా జయంతి కనుక మొట్టమొదటగా కృష్ణ పరమాత్ముడు లోకానికి చేసిన ఉపదేశాన్ని స్మరణం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. తం తథా కృపడావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం. కృష్ణ పరమాత్ముడు లోకానికి చేసిన అద్భుతమైన బోధ భగవద్గీత. అది మన అందరికీ చక్కగా తెలిసినటువంటి విషయమే. ఏ సందర్భంలో దాన్ని చేశారు? తం తథా కృపడావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం. ఏడుస్తూ అర్జునుడు యుద్ధరంగంలో పడిపోయినప్పుడు అలాంటి వాణ్ణి చూసి కృష్ణ పరమాత్ముడు ఒక్కసారి కొరడాతో చరిచినట్టుగా మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. క్లైబ్యం మాస్మగమఃపార్థ. ఈ మాట భారత జాతి మొత్తానికి హితోపదేశం అని, గీత యొక్క సారం ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది అని వివేకానందుడు అన్నాడు. ఆయన ఉద్దేశం ఇదంతా ముఖ్యమైనది అని. పురుష ప్రయత్నాన్ని మేల్కొల్పడంలో ఈ శ్లోకం చాలా గట్టి పాత్ర వహిస్తుంది. జీవితంలో మనం అధైర్యంతో కుప్పగూలిపోయినప్పుడు ఒక్కసారి కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ మాటని తలుచుకుంటే తర్వాత విషయం మనకే బోధపడుతుంది. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం. చనిపోయావా, వీరమరణాన్ని పొంది స్వర్గాన్ని అలంకరిస్తావు. బ్రతికున్నావా, ఈ భూమి మొత్తం నీదే కనుక పరాక్రమించు ఓ అర్జున అని పరమాత్ముడు చెప్తాడు. అందుకే క్లైబ్యం మాస్మగమఃపార్థ. నపుంసకత్వాన్ని, బలహీనతని, పౌరుషహీనతని పొందకయ్యా ఓ అర్జున. ఇది నీలాంటి వాడికి తగినది కాదు. ఆ మాట చాలా గట్టి మాట తెలుసా అండి. అందరూ ఏమనుకుంటారంటే ఒక రాజు గనక అర్జునుడికి అలా చెప్పాడు అనుకుంటారు. అలా కాదు. ఇదే మాట ధర్మరాజు కూడా అన్నాడు. కృష్ణ, నా వాళ్ళని చంపుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. ఈ రాజ్యం కోసం కుక్కలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ. కనుక ఇలాంటి దాంట్లో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదంటూ మాట్లాడతాడు కృష్ణరాజభారం. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ధర్మరాజా, నీ బుద్ధి ధర్మం మీద ఉంది, వాళ్ళ బుద్ధి రాజ్యం మీద ఉంది అన్నాడు. కానీ అర్జునుడి దగ్గరకు వచ్చినప్పుడు, అది యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఆ మాట కృష్ణుడు ఒప్పుకోలేదు. గట్టిగా చెప్పాడు. ఇందులో రహస్యం ఏమిటి అంటే మనలో ఉన్న భయము, బలహీనత దయా అనే రూపంలో కూడా ఒక్కొక్కసారి ప్రకటీకృతమవుతూ ఉంటాయి. అంటే ఎదుటివాడిని కొట్టాల్సి వచ్చినప్పుడు పోనీలే పాపముని విడిచిపెట్టాను అంటాడు. కానీ అది నిజమైన దడ కాదు. యథార్థంగా బలాన్ని పొంది కూడా మనల్ని 10 దెబ్బలు కొట్టినా కూడా పోనీలే అని విడిచిపెట్టగలిగితే అది సాత్వికమైన దయ. మరి ఈ దయ తామసమైన దయ. అంటే మనల్ని కప్పివేసి మనకే తెలియకుండా మనసు మనల్ని మోసం చేస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, మన మానసికమైన పరిణామాలు తెలుసుకోవాలి అంటే అందుకే గురువు యొక్క ఆవశ్యకత ఈ మార్గంలో కావాలి. మన వాళ్ళు పిచ్చివాళ్ళే గురువుని ఆశ్రయించండి, గురువుని ఆశ్రయించండి అని చెప్పలేదు తెలుసండి. పిచ్చివాళ్ళే చెప్పలేదు. మన మనసు చేసే మోసాన్ని తెలుసుకోవాలి అంటే ఈ మానసిక స్థితులన్నీ దాటిన ఒక వ్యక్తి మనకు ఆదర్శంగా కావాలి. అలాంటి వాడే గురువు. ఆ గురువు జగద్గురువు కృష్ణ పరమాత్మ. నిజానికి ఆ పరమాత్ముడిని ఆశ్రయిస్తే ఈనాటికి కూడా అందరికీ అభయ ప్రదానం చేస్తాడు. అందుకే స్వామి చెప్పినటువంటి మాట, ప్రయత్నం చేసేటప్పుడు పడిపోయినప్పుడు దయ అనేటువంటి వ్యాధి ఒకటి మనసులోకి వచ్చింది అంటే అది మనోవికారమే తప్ప మానసికమైనటువంటి పరిపక్వత కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పని ఆరంభించేటప్పుడే మనం మంచో చెడో కాదో తెలుసుకుని వెళ్తాం కదండి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయ్యో ఇలా అయిపోయిందే అంటే ముందు తెలియదా? ముందు తెలుసు. కానీ మనకి ఏదో అడ్డంకి వచ్చింది కనుక దానిని ఈ రూపంలో మనం ప్రకటిస్తూ ఉంటాం. కనుక అలాంటిదంతా చెయ్యవద్దు అర్జున. నీ వాళ్ళందరూ మిత్రులన్న విషయం నీకు తెలియదా? వీళ్ళందరినీ నువ్వు యుద్ధంలో వధించాల్సి వస్తుంది అన్న విషయం మహాపరాక్రమోపేతమైన గాంధీవాన్ని పెట్టినప్పుడు నీకు తెలియదా? తపస్సు చేసి యుద్ధంలో పరమేశ్వరుణ్ణి మెప్పించి అతిలోక భయంకరమైన పాశుపతాస్త్రాన్ని పొందినప్పుడు నీకు తెలియదా? ఆనాడు లేని నపుంసకత్వం ఈ రోజు నీకెందుకు వచ్చింది? ఇక్కడ నపుంసకత్వం అంటే బలహీనత అని అర్థం. ఇలాంటి బలహీనత నువ్వు పొందబోకు అర్జున. క్షుద్రము హృదయ దౌర్బల్యం. తర్వాత మాట చెప్పాడు. ఈ నీచమైనటువంటిది హృదయ దౌర్బల్యం. హృదయం బలహీనపడ్డం వల్ల నీలో ఇలాంటి ఒకానొక దయాస్వభావంగా వ్యక్తమవుతోంది. వ్యక్త్వా, దీన్ని విడిచిపెట్టి లే, యుద్ధం చెయ్యి, పరంతప అన్నాడు. చివరి మాట ఎంత మంచి మాట అండి. శత్రువులని చంపేటువంటి భయంకరమైన వాడా, నీ పరాక్రమంతో ఇతరుల్ని తపింపజేసేవాడా, ఓ అర్జున లేచి యుద్ధం చెయ్యి అని చెప్పాడు. మన వాళ్ళు ఈ శ్లోకాన్ని నిజంగా రోజు మనసులో ధ్యానం చేసుకుంటే పొద్దున్నే నేను ఈరోజు ఈ ప్రయత్నం చెయ్యాలి, ఇందులో ఒక సాఫల్యాన్ని పొందాలి, అంతే తప్ప వెనక్కి పడిపోకూడదు అని అనుకునే ప్రతివాడు కూడా ఈ కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటని
సతతం ధ్యానం చేసుకుంటూ ఉంటే లోకానికి కావలసినంత బలం చేకూరుతుంది. వివేకానందుడు ఓ మాట అంటాడు, కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ మాటని 3 రోజులు గట్టిగా గనక అందరూ స్మరణం చేస్తే లోకంలో దౌర్బల్యమే ఉండదయ్యా, ఇదంత గొప్ప మాట అంటాడు వివేకానంద. అంతేకాదు ఎమర్సన్ అనే ఒక ఆయన అంటాడు, గీత అనేది నాకు దొరికినటువంటి వరం అని చెప్పాడు ఆయన. కనుక అలాంటి గీతకు సారమైన ఈ శ్లోకాన్ని మనం ఈనాడు చక్కగా చమక్కులు అనే పేరుతో వస్తున్న ఈ కార్యక్రమంలో పరిచయం చేసుకున్నాం. గీతా జయంతి కాబట్టి జగద్గురువు కృష్ణ పరమాత్ముడు కనుక ఆయన యొక్క ఉపదేశాన్ని శిరసా వహిస్తూ జీవితంలో చక్కగా దాన్ని అనుష్ఠిస్తే మనం అందరం కూడా ఉన్నత స్థితికి వెళతామనే ఆశయంతో ఈరోజు ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. రేపు ఇంకా రసవత్తరమైనటువంటి శ్లోకాలు అనేకములు సంస్కృత వాంగ్మయంలో ఏ శ్లోకములు ఉన్నవో అన్నిటినీ ఒక్కొక్కటిగా మనం పరిచయం చేసుకుంటాం ఈ కార్యక్రమంలో. ఈ విషయాలన్నీ మీకు స్పష్టంగా తెలియాలంటే చేసిన షార్ట్ వీడియో కూడా మీరు చూసినట్లయితే మీకు ఈ కార్యక్రమం యొక్క ఆశయం తెలుస్తుంది అనే భావంతో చెప్పడం జరుగుతుంది. రేపు ఇంకా కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. ఈ భాగానికి ఇక్కడికి ముగింపు పలుకుతున్నాం. స్వస్తి, నమస్కారం.